3 రోజుల్లో 30 లక్షలు తెచ్చిపెట్టిన కళ్ళు ఉప్పు పరిహారం ఎన్నో లక్షల మంది కుటుంబాలని కాపాడిన పవర్ఫుల్ తాంత్రికం. ప్రతిరోజు మనం ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు చూడబోయే వీడియో నిజంగా 3 రోజుల్లో 30 లక్షల రూపాయలను తెచ్చిపెట్టిన ఒక శక్తివంతమైన కళ్ళు ఉప్పు పరిహారం ఇది. ఈ కళ్ళు ఉప్పు పరిహారాన్ని ఎంతోమంది అంటే ఎన్నో లక్షల మంది చేసి మంచి రిజల్ట్ అనేది పొందడం జరిగింది. ఎంతోమంది అప్పుల్లో ఉన్నవాళ్ళు అప్పుల నుంచి బయటపడడానికి కానీ, తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించుకోవడానికి కానీ ఈ కళ్ళు ఉప్పు పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చెయ్యండి. ఇక ఆ పరిహారం గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సాధారణంగా మనం ఎన్నో రకాల వీడియోలని మన ఛానల్లో చూసాము. అంటే తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించుకోవడానికి కానీ, అప్పుల బాధ నుంచి బయటపడడానికి కానీ ఇలా ఎన్నో రకాల పరిహారాలు చూసాం. అలాగే ఈరోజు చూడబోయే ఈ పరిహారం నిజంగా ఎంత అప్పులో ఉన్న వాళ్ళైనా సరే, అంటే ఖచ్చితంగా మనకి ఒక 3 రోజుల్లో ఒక 10 లక్షలు కావాలి, లేదా 20 లక్షలు కావాలి, లేదా ఒక 30 లక్షలు కావాలి అని చెప్పే వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళ సిచ్యువేషన్ని బట్టి మనం ఎదురు చూస్తూ ఉంటాం. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చెయ్యండి. అలాగే ఈ పరిహారాన్ని శుక్రవారం లేదా మంగళవారం రోజు చెయ్యండి. మీరు శుక్రవారం చేస్తున్నట్లయితే గనక శుక్రహోర సమయంలో కానీ, మంగళవారం నాడు కుజహోర సమయంలో కానీ మీరు చెయ్యవచ్చు. అంటే మంగళవారం నాడు 3 సమయాలు వస్తాయి. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు, మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు, రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు ఉంటుంది. అలాగే శుక్రవారం నాడు కూడా అదే సమయం, అంటే ఉదయం 6 గంటల నుంచి 7 వరకు, మధ్యాహ్నం 1 గంట నుంచి 2 వరకు, రాత్రి 8 గంటల నుంచి 9 వరకు ఈ శుక్రహోర సమయం అనేది నిజంగా మనకి లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందించడం కోసం, ఆ శుక్ర భగవానుడి ఆశీస్సులు మనం పొందడం కోసం ఎన్నో రకాల పరిహారాలు చేస్తున్నాం. అలాగే మనం ఈ కళ్ళు ఉప్పుతో చేసే పరిహారం కూడా నిజంగా చాలా శక్తివంతమైన ఒక పరిహారం ఇది. ఇంతకుముందు వీడియోలో కూడా నేను కళ్ళు ఉప్పు పరిహారాల గురించి తెలియజేశాను. వాటి నుంచి మనకి మంచి రిజల్ట్ అనేది రావడం జరిగింది. అలాగే ఇప్పుడు చెప్పబోయే పరిహారం గురించి కూడా నేను కొంతమందికి చెప్పడం జరిగింది. గురువుగారు, నేను ఇది చేశాను, నాకు ఖచ్చితంగా అనుకున్న డబ్బు అనేది, మనీ అనేది 2 టైమ్స్గా నాకు వచ్చింది గురువుగారు అని, కొంతమంది నాకు రిజల్ట్ వెంటనే వచ్చింది అని, బంగారాన్ని విడిపించుకున్నామని, అప్పుల బాధ నుంచి బయటపడ్డాము అని నాకు చెప్పడం జరిగింది. ఒక 3 నెలల క్రితం ఒకతను చాలా వరకు కూడా అప్పుల్లో ఇరుక్కుపోయినప్పుడు, అప్పుల నుంచి బయటపడాలి, మా అమ్మ వాళ్ళకి ఆ మనీ చాలా అవసరం ఉందని అతను నాతో చెప్పడం జరిగింది. ఆ మనీ మాకు చాలా అవసరం ఉంది గురువుగారు అంటూ నా దగ్గర చెప్పుకొని చాలా బాధపడడం జరిగింది. మొత్తం టోటల్గా చూస్తే ఒక 30 లక్షల రూపాయలు అనేది వాళ్ళకి చాలా అవసరం. వాళ్ళు ఇల్లు కూడా అమ్మాలని అనుకుంటూ ఉన్నారు. అంటే అతని అమ్మ వాళ్ళ ఇల్లు అమ్మాలనుకుంటున్నారు. ఆ ఇల్లు అమ్మడానికి కూడా ఖచ్చితమైన మనుషులు రాకపోవడం, ఇల్లు కొనడానికి రాకపోవడం వల్ల ఆ అప్పుని కూడా కట్టలేకపోతూ, ఇబ్బంది పడిపోతూ, ఆ అప్పుకు వడ్డీ కట్టుకోలేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాంటి సమయంలో నిజంగా ఒక మంచి పరిహారం గురించి అతనికి నేను చెప్పాను. మనం ఎన్నో రకాల పూజలు చేశాం, అప్పటికీ కూడా మన టైం అనేది మనకి కలిసి రావాలి కదా. అలాంటి టైం అనేది ఖచ్చితంగా నా ద్వారా అతనికి వచ్చింది. అప్పుడు నేను నాకు తెలిసిన ఒక మంచి పరిహారం గురించి అతనికి చెప్పాను. ఈ పరిహారం గురించి నాకు అమ్మవారి గుడిలో పూజారిగా పనిచేసే ఒక 65 ఏళ్ల గురువుగారు చెప్పడం జరిగింది. ఆ పరిహారం గురించే ఇప్పుడు మీకు నేను చెప్పబోతున్నాను.
సహాయం కోసం నా దగ్గరకు వచ్చిన అతనికి నేను ఇలా చెప్పాను, మీరు బాధపడవలసిన అవసరం లేదు. నిజంగా మీరు అనుకున్న అమౌంట్ ఎంతైతే కావాలని అనుకుంటున్నారో అది ఖచ్చితంగా మీకు దక్కుతుంది అని అతనికి ధైర్యం చెప్పి ఈ పరిహారం గురించి చెప్పాను. అతనికి నేను ఈ పరిహారాన్ని స్టార్ట్ చేసిన 3వ రోజు మీకు తప్పకుండా రిజల్ట్ వస్తుంది అని చెప్పి మంగళవారం లేదా శుక్రవారం నాడు ఈ పరిహారాన్ని చెయ్యమని చెప్పాను. నేను చెప్పినట్టుగానే వాళ్ళ ఇంట్లో ఆడవారు శుక్రవారం నాడు చేశారు. శుక్రవారం నాడు రాత్రిపూట 8 నుంచి 9 గంటల సమయంలో చేశారు. అలా చేసినప్పుడు ఫస్ట్ డే సెకండ్ డే కూడా ఒక మంచి మెసేజెస్ అంటే ఒక అమౌంట్ కోసం మనం ఎదురు చూస్తూ ఉంటే మనకు తెలుస్తుంది ఇది జరుగుతుందా లేదా అని. అలాగా మంచిగా ఒక పాజిటివ్ ఒక మైండ్ సెట్తో వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అలాగే ఎన్నో రోజుల నుంచి అమ్ముడుపోని ఆ చోటు అంటే ఆ ఇల్లు వాళ్ళ అమ్మ వాళ్ళది. ఆ సమయానికి ఖచ్చితంగా మేము కొంటాము అని చెప్పేసి 2 వ్యక్తులు ముందుకు వచ్చారు. వాళ్ళు ఒక వ్యక్తికి ఓకే చెప్పడం జరిగింది. ఆ అమౌంట్కి ఆ చోటుకి తగిన అడ్వాన్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం అనేది జరిగింది. ఇదంతా కూడా అతను నా దగ్గరకు వచ్చి చెప్పడం జరిగింది. చాలా థ్యాంక్స్ గురువు గారు అని చెప్పి అతను వెళ్ళిపోయాడు. అలాగా మనం ఏదైతే కనుక మనం అమౌంట్ అడుగుతున్నామో, ఏదైతే మీరు కావాలని ఎదురు చూస్తున్నారో అది మీకు వచ్చి తీరుతుంది. ఇప్పుడు అతని కోసం 3 రోజుల్లో ఒక 30 లక్షల రూపాయలు కావాలని చేశాడు. అలాగే మీరు కూడా మీకు ఎంతైతే అమౌంట్ కావాలని అనుకుంటున్నారో, అలాగే ఏదైతే మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించాలంటే అమౌంట్ కావాలి కదా, ఆ అమౌంట్ కోసం ఎదురు చూస్తున్నారు. బంగారం పిల్లల పెళ్లి కోసం కావాలని అనుకున్నప్పుడు ఆ బంగారాన్ని ఖచ్చితంగా మనం డబ్బులు ఇచ్చే విడిపించుకోవాలి. అలాంటి డబ్బు కోసం అయినా సరే మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. అంటే నిజంగా కళ్ళు ఉప్పు అనేది మనకు అన్ని రకాలుగా పనికి వస్తుంది. ఇది లక్ష్మీదేవికి సంబంధించిన కళ్ళు ఉప్పు పరిహారం అనేది మంచిగా ఇంట్లో అందరూ కూడా చేయవలసిన పరిహారం ఇది. అలాగే ఈ కళ్ళు ఉప్పు పరిహారానికి మీరు ఏం చెయ్యాలి అని అంటే ఒక శుక్రవారం కానీ లేదా ఒక మంగళవారం కానీ ఈ పరిహారాన్ని చెయ్యాల్సి ఉంటుంది. ఈ పరిహారం కోసం ఒక రాగి ప్లేటును కానీ ఇత్తడి ప్లేటును కానీ తీసుకోండి. అందులో చక్కగా కళ్ళు ఉప్పును పరిచేసి కొంచెం వెడల్పుగా చక్కగా పరుచుకోండి. అలా పరిచేసి ఆ కళ్ళు ఉప్పు మీద మీరు ఏం చేస్తారు అంటే అలా కళ్ళు ఉప్పు పరిచిన ఆ ప్లేట్లో మన చేతికి చూపుడు వేలు ఉంటుంది కదా, ఆ చూపుడు వేలికి 2వ గీత ఉంటుంది కదా, ఆ గీత మీద మన బొటన వేలుతో నొక్కి గట్టిగా పట్టుకోవాలి. అలా నొక్కి పట్టుకొని ఆ చూపుడు వేలితో మీరు తీసుకున్న ఆ కళ్ళు ఉప్పు ప్లేటు మీద రాయాలి. ఏమి రాయాలి అంటే మీకు 10 లక్షలు అయితే 10 లక్షలు, 30 లక్షలు అయితే 30 లక్షలు, 20 లక్షలు అయితే 20 లక్షలు, మీకు 5 లక్షలు కావాలంటే 5 లక్షలు, ఇలా మీకు కావలసిన అమౌంట్ ఏదైతే ఉందో ఏదో ఒక రకంగా అవకాశాలు రావడం కానీ మీకు కావాల్సిన అమౌంట్ రావడం, లేదంటే గనక ఒక మంచి బిజినెస్లో లాభాలు రావడం, అప్పులు తీర్చడానికి విశ్వం అనేది మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఆ చూపుడు వేలితోటి ఆ 2వ గీత దగ్గర నొక్కి పట్టుకొని ఆ అమౌంట్ని కళ్ళు ఉప్పు మీద మీకు అర్థమయ్యేలాగా రాసుకుంటే సరిపోతుంది. అలా రాసేసి ఆ రోజంతా కూడా మీరు ఆ ప్లేటుని చక్కగా అలాగే 3 రోజుల పాటు మీ పూజ గదిలోనే ఉంచేసేయండి. ఈ పరిహారానికి పెద్ద ప్లేటు తీసుకోవలసిన అవసరం లేదు. మామూలుగా ఒక సంఖ్యని అంటే ఒక అమౌంట్ని రాయగలిగే అంత వీలుగా ఉన్నంత ఒక ప్లేటుని మీరు తీసుకోండి. అలా తీసుకొని మేము చెప్పిన విధంగా చేసి ఆ ప్లేటుని 3 రోజుల పాటు మీ పూజ గదిలో అలాగే ఉంచేసేయండి. అలా ఉంచిన తర్వాత మీరు ఏం చేస్తారు అంటే
ఆ కళ్ళు ఉప్పుని ఒక గిన్నెలో కొన్ని నీళ్లు తీసుకొని ఆ కళ్ళు ఉప్పుని అందులో వేసేసి బాగా కలిపి చెట్టు మొదట్లో పారబోయండి, లేదా ఎవరు తొక్కని ప్రదేశంలో పడేయండి, లేదా వాష్ బేసిన్లో పారబోసేయండి. మీకు కుదిరితే ఆ ఉప్పుని పారే నదిలో కూడా పడేయచ్చు. మీరు కనుక ఇలా చేసి చూడండి, ఖచ్చితంగా మీకు రావాల్సిన అమౌంట్ వచ్చి తీరుతుంది. గురువుగారు, నేను శుక్రవారం లేదా మంగళవారం నాడు చేశాను, కానీ నా సమస్య తీరలేదు అని బాధపడవలసిన అవసరం లేదు. 3 రోజుల పాటు ఆ ప్లేటుని అలాగే మీ పూజ గదిలో ఉంచండి. తప్పకుండా మీకు ఫలితం అయితే వస్తుంది. అలాగే కళ్ళు ఉప్పు మీద మనం రాసేటప్పుడు, అంటే మీకు ఎంతైతే అమౌంట్ కావాలో 10 లక్షలు ఇలా రాస్తాం కదా, అలా రాసేటప్పుడు మీరు మనసులో అనుకోవలసిన ఒక శక్తివంతమైన బీజాక్షరాలతో కూడిన ఒక మంత్రం చెప్పుకోవాలి. ఆ మంత్రం ఏమిటి అంటే ఓం శ్రీం ఓం, ఓం శ్రీం ఓం అనే మంత్రాన్ని మీ మనసులో అనుకుంటూ ఆ కళ్ళు ఉప్పు మీద మీ అప్పు ఎంతైతే ఉందో, అంటే మీకు ఎంతైతే మనీ కావాలో ఆ అమౌంట్ని రాసేటప్పుడు ఒక 5 నిమిషాల పాటు అయినా ఈ మంత్రాన్ని చదువుకోవాలి. ఓం శ్రీం ఓం, ఓం శ్రీం ఓం అనే మంత్రాన్ని మనసులో అనుకుంటూ రాయండి. ఈ బీజాక్షర మంత్రానికి నిజంగా ఓంకి కానీ శ్రీంకి కానీ చాలా శక్తివంతమైన రిజల్ట్ అనేది కనిపిస్తుంది. శ్రీం అంటే మనందరికీ కూడా తెలుసు, మనీని ఆకట్టుకోగలిగే ఒక శక్తివంతమైన బీజాక్షరం అని. ఈ కళ్ళు ఉప్పు పరిహారాన్ని మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి, రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది. ఈ వీడియో మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అప్పటిదాకా సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి.